నమస్కారం. నా పేరు అప్పాజీ. ఈనాటి గౌరవ విద్య సభ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభమవుతుంది. అదిగో మన కవి దిగ్గజాలు ఒకరొకరిగా వస్తున్నారు. ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన్న దుర్జటి కవేంద్ర గారికి సాదర స్వాగతం. పింగళ సూరన్న కవేంద్ర గారికి స్వాగతం. ముద్దు పలుకుల తిమ్మన్న స్వాగతం. రాజరాజ భూషణుడు గారికి స్వాగతం. మానదగాడి మల్లన్న స్వాగతం. అయ్యల రాజు రామభద్రునికి స్వాగతం. మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మన రాజ్యంలో ప్రజలందరూ ఎటువంటి సమస్య లేకుండా సంతోషంగా జీవించగలుగుతున్నారు. మీరు ఎప్పటికీ ఇలానే సహకరిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు అల్లసాడి పెద్దన్న. నా కాలం 15-16 శతాబ్దాల నడుము. నా మాస్వస్థలం బల్లారి మండలం దోర్నాల గ్రామం. నా బిరుదు ఆంధ్ర కవిత పితామహుడు. నా రచన మనుచరిత్ర. నా గురువు శతగోప్యం. నా పేరు దుర్జటి. నా కాలం 16వ శతాబ్దం. మా స్వస్థలం శ్రీకాళహస్తి. నా బిరుదు పెద్ద దుర్జటి. నా రచనలు శ్రీకాళహస్తి మహాత్యం, శ్రీకాళహస్తి స్వరశతకం. నా పేరు పింగళి సూరన్న. నా కాలం 16వ శతాబ్దం. నా రచనలు రాఘవ పండవ్యం. నా పేరు నంది తిమ్మన. నా కాలం 16వ శతాబ్దం. నా బిరుదు ముక్కు తిమ్మన. నా రచన కాళిదాస భారణం కాళీ విలాసం. నా గురువు అఘోరా శివచారి. నా పేరు రాజరాజ భూషణుడు. నా కాలం 16వ శతాబ్దం. నా బిరుదు మట్టుమూర్తి. నా రచనలు వసి చరిత్ర హరిచంద్రులోపాఖ్యానం. నా పేరు మాదయ్య హనుమన. నా కాలం 16వ శతాబ్దం. నా బిరుదు కందుకూరి రుద్రకవి. నా రచన రాజశేఖర చరిత్ర. నా పేరు అయ్యన్నల రాజు రామభద్రుడు. నా కాలం 16వ శతాబ్దం. నా బిరుదులు సాహితీ సమరంగన సర్వభౌముడు. నా రచనలు రామభ్యుదయం. దిగ్గజ కవులార ఆశీనులు కండి. మిమ్మల్ని కలవడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు ప్రభు. ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. నా పేరు రాముడు. నా తమ్ముడు గోపి ఈశ్వర్. ఈ మధ్యన మా నాన్నగారు కాలం చేశారు. ఆయన మరణించే ముందు ఆయన దగ్గర ఉన్న 17 ఏడుగులను సగం నన్ను మిగిలినవి నా చిన్న తమ్ముడికి ఇవ్వమని చెప్పారు. నా చిన్న తమ్ముడి దగ్గర ఉన్న వాటిలో కొన్ని పెద్ద తమ్ముడికి ఇవ్వమని చెప్పారు. కానీ మాకు ఎలా పంచుకోవాలో తెలియదు ప్రభు. మీరు అనుమతిస్తే ఈ సమస్యని పరిష్కరిస్తాను ప్రభు. ఇష్ట సమస్యలు మీరు పరిష్కరిస్తారా? పరిష్కరించగలరు. ఎవరు మీరు? నన్ను గార్లపాలింగుడు అని పిలుస్తారు. నేను ఆంధ్రదేశంలో కృష్ణా తీరంలో తెనాలి అనే గ్రామంలో నుంచి వచ్చాను. నా కవిత్వం మీకు వినిపించి మీ ఆస్థానంలో స్థానం పొందడం నా కోరిక ప్రభు.
ఈ కవిత్వం తర్వాత వింటాను. ముందు ఈ సమస్యను పరిష్కరించండి. చిత్తం ప్రభు, నాకు వాళ్ళ దగ్గర ఉన్న 17 ఏనుగులు ఒక పెద్ద ఏనుగును ఇప్పించండి. వారు అడిగినా ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. పంచుకోవలసిన 17 ఏనుగులు. ఇది ఒక పట్టపు ఏనుగు. ఈ పంపకానికి నేను సహాయం తీసుకుంటున్నాను. ఇప్పుడు 17 + 1 = 18 ఏనుగులు ఉన్నాయి. 18లో సగం అంటే 18/2 = 9 ఏనుగులు ఉన్నాయి. 9 ఏనుగులు అందరికన్నా పెద్ద కొడుక్కి. 1 2 3 4 5 6 7 8 9. మిగతా 9లో 3 ఏనుగులు అందరికన్నా చిన్నవాడికి అంటే 3 ఏనుగులు అందరికన్నా చిన్న కొడుక్కి. 1 2 3. మిగతా 6లో ఒకటి పట్టకి ఏనుగు. ఇది మీకు రాజా. మిగతా 5 ఏనుగులు రెండవ కొడుక్కి వచ్చాయి. బలాబల రామలింగ, నీకు నా ఎంతగానో సంతోషపరిచింది. ఇక నుంచి మన బోన విజయంలో 8వ కవి తెనాలి గారు. జయ హో తెనాలి జయ హో. ఎనిమిదవ కవి అష్టదిగ్గజాల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న తెనాలి గారు. మీరు మీ యుక్తితో వికట కవిగా పేరు తెచ్చుకున్నారు. మీ పాండిత్య పటిమను కూడా మాకు చూపించండి. మీ పద సంపన్నాన్ని మేము మెరుగెదము. మేక మరియు తోక ఈ 2 తత్వపదాలతో సీస పద్యం చెప్పండి. మమ్మేలను దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేఘతోకకు మేఘతోక మేఘకు తోక మేఘతోక. మేఘతోకకు మేఘతోక మేఘకు తోక మేఘతోక మేఘతోక. మేఘతోకకు మేఘతోక మేఘకు తోక మేఘతోక మేఘతోక. మేఘతోకకు మేఘతోక మేఘకు తోక మేఘతోక మేఘతోక. మేఘతోక మేఘతోక మేఘ మేఘతోక మేఘతోక మేఘ మేఘతోక మేఘతోక మేఘ మేఘతోక మేఘతోక మేఘ. బలారే బలారే తెనాలి బలారే. మీ రాకతో ఈ బోన విజయం సభ మరింత ఆహ్లాదంగా కొనసాగింది. రేపటి బోన విజయంలో కలుద్దాం. స్వస్తి.